सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. తమిళనాడు రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. తాజాగా మనం చూసుకుంటే కనుక మదురైకి దగ్గరలో ఉన్నటువంటి తిరుప్పరంకుండ్రం అనే ఊరిలో కొండ మీద వేంచేసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి దగ్గరలో పెట్టుకోవాల్సినటువంటి కార్తీక దీపం, కార్తీక మాసంలో పెట్టుకునేటటువంటి ఆ యొక్క దీపానికి సంబంధించి ప్రత్యేకమైన ఆంక్షలు. వందల సంవత్సరాలుగా అది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి క్షేత్రం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన కొండ, అంటే హిందువుల కొండ. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వచ్చినటువంటి సమయానికి భారతదేశంలో మొట్టమొదటి ముస్లిం కూడా లేడు, దృష్టిలో పెట్టుకోండి. అలాంటిది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వచ్చిన తరువాత ఆ ఆలయాన్ని కూల్చడానికి వచ్చినటువంటి ఒకానొక ముస్లిం వ్యక్తి అక్కడ హిందువుల చేతిలో మరణించి, అంటే హిందూ సైనికుల చేతిలో మరణించి, అతనికి అక్కడే వీళ్ళు దర్గా కడితే ఆ దర్గాకి కొంతమంది ముస్లింలు రావడం మొదలు పెట్టడం, ఆ తర్వాత వాళ్ళు మాంసాహారము అవి తినడము, ఈ విధంగా వివాదం అనేది మొదలైందండి. అలా మెల్లమెల్లగా ఆ కొండ మాది అన్నారు వాళ్ళు. ఎంత దారుణమో చూడండి. ఆ కొండ మాది అన్నారు. అన్న తరువాత మాంసం తింటాము అన్నారు. ఆ తర్వాత మీరు ఇక్కడ కార్తీక దీపం పెట్టుకోకూడదు అన్నారు. ఈ విధంగా హిందువుల క్షేత్రం, హిందువుల కొండ, హిందువుల దేశం, ఇక్కడ ఇప్పుడు హిందువులు తమ హక్కుల్ని కోల్పోతూ ఉన్నారు. తమిళనాడులో మదురై దగ్గర తిరుప్పరంకుండ్రంలో గల కొండ మీద ఉన్నటువంటి దీపస్తంభం మీద కార్తీక దీపం వెలిగించుకోవడానికి అనుమతి ఇవ్వండి అని పరమశివం అనే హిందూ భక్తుడు హైకోర్టులో పిటిషన్ వేయగా అన్నీ పరిశీలించి గతంలో సింగిల్ జడ్జి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పిటిషనర్కి అనుకూలంగా తీర్పు ఇచ్చి రాష్ట్ర పోలీసుల్ని, దేవాదాయ శాఖ అధికారుల్ని కూడా దీపం వెలిగించేందుకు అనువుగా తగు చర్యలు తీసుకోండి అని ఆదేశించారండి. అయితే దాని మీద తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది? అపీల్ చేసింది. అపీల్ చేసినప్పుడు విచారణకు వచ్చేంత వరకు వేచి ఉండాలి కదా. లేదు, ఇంకా విచారణకు రాకముందే పోలీసులు మరియు దేవాదాయ శాఖ అధికారులు హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా భక్తులు కొండ మీద దీపం వెలిగించుకోవడాన్ని అడ్డుకున్నారు. మరోవైపు దీపం వెలిగించుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జి జస్టిస్ స్వామినాథన్ గారి మీద అభిశంసన కోరుతూ ఇండీ కూటమికి చెందినటువంటి 100 మందికి పైగా ఎంపీలు లోక్సభ స్పీకర్కి నోటీస్ ఇచ్చారు. ఎంత దారుణమో చూడండి. హిందూ ఆలయానికి, హిందువులకే చెందినటువంటి కొండ మీద ఉన్నటువంటి హిందూ ఆలయానికి సంబంధించినటువంటి పూజా హక్కులకు సంబంధించినటువంటి తీర్పిది. వందల ఏళ్లుగా వస్తూ ఉన్నటువంటి ఆచారం హిందువులు కొనసాగించాలి, కావున మీరు ఏర్పాటు చేయండి, తగు విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఏ జడ్జి గారైతే ఆదేశం ఇచ్చారో ఆ జడ్జి మీద ఏకంగా అభిశంసన తీర్మానం పెట్టారటండి వీళ్ళంతా. ఇండీ కూటమి అంటే కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా సెక్యులర్ పార్టీలము అని చెప్పుకుంటూ ఉంటారు. మైనారిటీలకు ఎప్పుడూ కూడా ఒత్తాసు పలుకుతూ ఉంటారండి. ఏకంగా అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ప్రవేశపెట్టారట. అభిశంసన తీర్మానం అనేది ఒక జడ్జి మీద ఎప్పుడు పెడతారో తెలుసునండి. ఆ జడ్జి చేయరాని తప్పు చేసినప్పుడు. ఆ మధ్యన నాకు తెలిసి కలకత్తా హైకోర్టు జడ్జి ఆయన ఏదో అత్యాచారానికి సంబంధించినటువంటి ఒక ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు అభిశంసన తీర్మానం అనేది పెట్టారు. అంటే అంత తీవ్రమైనటువంటి నేరం ఈయన హిందువులకు అనుకూలంగా న్యాయబద్ధమైన తీర్పు చెప్పడం. ఈ దేశంలో హిందువులే హిందువులకు నిజమైన శత్రువులు. ఎందుకంటే హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినటువంటి జడ్జి మీద చర్యలు కోరుతూ ఉన్నటువంటి వాళ్ళలో హిందూ ఎంపీలే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ విషయాన్ని హిందువులందరూ గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు మీద జస్టిస్ జి రామచంద్రన్ గారు మరియు జస్టిస్ కెకే రామకృష్ణ గారుల హైకోర్టు డివిజన్ బెంచ్ తదుపరి విచారణ చేపట్టింది. డిసెంబర్ 17వ తేదీన జరిగినటువంటి ఆ విచారణలో సీనియర్ అడ్వకేట్ ఎస్ శ్రీరామ్ హిందూ భక్తుడైనటువంటి హిందూ పిటిషనర్ అయినటువంటి పరమశివన్ తరపున ప్రధాన వాదనలు వినిపించారు. శ్రీరామ్ గారి వాదనలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయటండి. మొట్టమొదటిది, కార్తీక దీపం వెలిగించడం అనేది తప్పక ఆచరించవలసినటువంటి హైందవ ఆచారం. ఇది కేవలం ఆర్టికల్ 25 అంటే మత స్వేచ్ఛకు మాత్రమే పరిమితం కాదు. ఆర్టికల్ 19 అంటే అభివ్యక్తి స్వేచ్ఛను కూడా కలుపుకుంటుంది.
లాండ్ ఆర్డర్ సమస్య చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీనిని నిరాకరించడం ప్రాథమిక హక్కులను రక్షించే బాధ్యతను విడిచిపెట్టేయడమే. లాండ్ ఆర్డర్ ప్రమాదం ఉంది అని చూపించే ఎలాంటి ఆధారాలు లేవు, స్పష్టమైనటువంటి వాదనలు కూడా లేవు. కేవలం అనుమానాలతోనూ ఊహలతో కూడినటువంటి భయాందోళనలతోనూ హిందువులకు పూజా హక్కును రాష్ట్ర ప్రభుత్వం అణచివేయకూడదు. కొండ మొత్తం మీరు చూసుకుంటే కనుక చారిత్రకంగా ఆలయానిదే, చరిత్రపరంగా చూసినా కూడా కొండంతా ఆలయానిదే, అంటే హిందువులదే. కొన్ని మినహాయింపు ప్రాంతాలు తప్ప, అంటే అవి వేరే మతాల వాళ్ళవి అని కాదు, ముందు అవి కూడా హిందువులవే, తర్వాత దర్గా వంటివి వాళ్ళకి అనుమతి ఇచ్చారు. 1862 నాటి లిటిగేషన్కు ముందే దీపత్తూణ్ వద్ద, అంటే దీపం వెలిగించాల్సినటువంటి ప్రదేశం, అక్కడ దీపం వెలిగించేటటువంటి పద్ధతి ఉంది. కానీ దురాక్రమణల వల్ల, పోటీ వాదనల వల్ల అది ఆగిపోయింది తప్ప హిందువులు ఎప్పుడూ స్వచ్ఛందంగా ఆ దీపం వెలిగించడాన్ని ఆపలేదు. దృష్టిలో పెట్టుకోవాలి. అది చూపించి భక్తులకు శాశ్వతంగా ఆ హక్కును ఎవరూ ఆపలేరు. భక్తులు వెనక్కి కూడా తగ్గలేరు. గతంలో కొండపై హక్కు పేరుతో దావా వేసినటువంటి ప్రతిపక్షాలు, ఇక్కడ ప్రతిపక్షాలు అనంటే దర్గా మరియు వక్ఫ్ బోర్డు, ఇప్పుడు శాంతి చర్చల పేరుతో మా హక్కును అడ్డుకుంటూ ఉన్నాయి. వాళ్ళు ఒకప్పుడు కొండ మొత్తం మాదే అని డిమాండ్ చేశారు, బీరాలు పలికారు. ఇప్పుడేమో శాంతి పాఠాలు బోధిస్తూ ఉన్నారు. ఒక పూజా హక్కు విషయాన్ని, అంటే ఒక మత స్వేచ్ఛ, ఒక ప్రార్థన హక్కు విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి వివాదంగా మార్చింది. ఒకవైపు స్తంభం జైనులది అని వాదన, మరోవైపు ఆ స్తంభం వక్ఫ్ బోర్డు తమది అని అంటూ ఉన్నది. అంటే పూజా హక్కు కోరుతూ ఉన్నటువంటి నన్ను ఈ మారుతున్న ఆస్తి దావాలకు జవాబు చెప్పమంటూ ఉన్నారు. అక్కడ వివాదం కార్తీక దీపం వెలిగించడం గురించి అయితే, ఈ వివాదాన్ని తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా మార్చిందట, ఆ కొండ ఎవరిది, ఆ ఆలయం ఎవరిది అని ఆస్తి వివాదంగా మార్చిందట. హిందూ దేశంలో హిందువులకు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం చూడండి. గతంలో కొండపైన జంతుబలి ప్రయత్నాలు కూడా జరిగాయి, అంటే దర్గా వద్ద గోడలు ధ్వంసం చేయడం కూడా జరిగింది. మరియు కొండ పేరును సికిందర్ కొండగా మార్చే ప్రయత్నాలు కూడా జరిగాయి, అంటే స్కందగిరిని కాస్త సికిందర్గిరిగా మార్చాలనుకున్నాయటండి అక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాలు. వాటిని హైకోర్టు అడ్డుకుంది. కానీ ఇప్పుడు కేవలం ఒక ముగ్గురు వ్యక్తులు ఒక రాత్రి మాత్రమే కొన్ని మెట్లను ఉపయోగించి కొండ మీదకు వెళ్ళి దీపం వెలిగించుకుంటాము అనంటే అడ్డుకున్నారు. మాకు హక్కులు ఇవ్వండి, మొత్తం మాకు రాసిచ్చేసేయండి అని చెప్పేసి అనలేదు ఎవరు. కార్తీక దీపాన్ని వెలిగించుకుంటాము అనంటే అడ్డుకుంటున్నారట. ఇదా శాంతియుత సహజీవనం కోరుకోవడం? ఇప్పుడు నేను పూజా హక్కు కోరితే వారు చర్చలు మరియు మధ్యవర్తిత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఇది నిజంగా మధ్యవర్తిత్వం కోరడం కాదు. ఇది ఎలా ఉంది అనంటే, ఒక గాయం చేసి రక్తం పూర్తిగా కారుతూ ఉంటే దాని గురించి అస్సలు మాట్లాడకుండా చర్చలు చేయడం వంటిది. ఇది మమ్మల్ని ఉచ్చులో బిగించే ప్రయత్నం మాత్రమే. మా ఏకైక డిమాండు పూజా హక్కు మాత్రమే. మాకు అక్కడ దీపం వెలిగించుకునే హక్కు ఇవ్వండి, కొండ అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామికి మేము ఉపయోగించుకునేట్లుగా హక్కు ఇవ్వండి అని కోరుకుంటున్నారు. ముఖ్యంగా దీపం గురించే గొడవ. దానిని ఆస్తి హక్కుగా మార్చి సుదీర్ఘకాలము కూడా హిందూ ముస్లింల మధ్య వివాదం ఉండేట్టుగా చేస్తూ ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు? ఇది ఆలోచించాలండి. పిటిషన్లో దీపత్తూణ్, అంటే దీపం వెలిగించాల్సినటువంటి ప్రదేశం దర్గా నుండి 15 మీటర్ల దూరంలో ఉన్నది అని స్పష్టంగా పేర్కొన్నారు 1996 తీర్పు ప్రకారం. కాబట్టి సింగిల్ జడ్జి ప్రార్థన చేయడాన్ని అనుమతించారు, అంటే దీపం వెలిగించడాన్ని అనుమతించారు. ఈ విషయం ఆలయం ఒక్కటే నిర్ణయించలేదు. తమిళనాడు దేవాదాయ శాఖ హిందువులు దీపం వెలిగించుకోకుండా ఆపడం అనేది హక్కుల ఉల్లంఘన. ఎంత దారుణమో చూడండి. అక్కడ హిందూ దేవాలయంలో హిందువుల కొండ మీద హిందువులు దీపం పెట్టుకుంటే అడ్డుకుంటూ ఉన్నది ఎవరు అనంటే కనుక హిందువుల ఆదాయాన్ని, హిందువుల దేవాలయాల్ని రక్షించవలసినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ అండి. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటటువంటిది హిందువుల డబ్బులతోనే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు హిందువుల హక్కుల్ని కాలరాయడానికి పనికొస్తూ ఉన్నది. తమిళనాడు దేవాదాయ శాఖ హిందువుల దీపం వెలిగించుకోకుండా ఆపడం అనేది హక్కుల ఉల్లంఘన. కొండ స్వభావాన్ని మార్చేటటువంటి చర్యల వల్ల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పుడు కనుక ఇందులో జోక్యం చేసుకుంటే అది అసలు చరిత్రపరంగా ఎవరిది, ఎవరికి హక్కులు ఉన్నాయని చెప్పేసి తేల్చిపారేస్తుంది. రాష్ట్రం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ను ఉల్లంఘిస్తూ
కొండకు సంబంధించినటువంటి ఆ యొక్క ధార్మిక స్వభావాన్ని మార్చేద్దాం అనుకుంటూ ఉన్నది. దర్గా వాదనలు వినవచ్చు, కానీ వక్ఫ్ బోర్డు కలుగు చేసుకోవడం అనేది సంరక్షిత స్మారక నియమాలకు విరుద్ధము అంటూ హిందూ పిటిషనర్ శ్రీ పరమశివన్ తరపున సీనియర్ అడ్వకేట్ ఎస్ శ్రీరామ్ గారు తన వాదనలను చాలా గట్టిగా వినిపించారు. ఇదంతా కూడానండి సెక్యులర్ ముసుగులో జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలండి. మన రాజ్యాంగం సెక్యులర్ అండం, మన దేశం సెక్యులర్ దేశం అండం, మనమంతా కూడా సెక్యులర్గా జీవించాలి అని చెప్పేసి హిందువుల్ని అణచివేసి మిగిలిన మతాల వాళ్లను కనుక చక్కగా చూసుకుంటే అదే సెక్యులర్ తనము అని చెప్పేసి వీళ్ళంతా అంటూ ఉన్నారండి. ఇదంతా కూడా సెక్యులర్ ముసుగులో జరుగుతూ ఉన్నటువంటి అలాంటి అరాచకం దృష్టిలో పెట్టుకోండి. అసలు సెక్యులర్ రాజ్యం అంటే ఏమిటి, సెక్యులర్ దేశం అంటే ఏమిటి అని మనం చూసుకుంటే కనుక ఇప్పుడు అంటే వీళ్ళంతా చెబుతూ ఉన్నటువంటి నిర్వచనం, ఒక సెక్యులర్ రాష్ట్రం ఒక్క హిందూ దేవాలయాలపై మాత్రమే హక్కుల్ని జూలు విధిలిస్తూ ఉంటుంది. వాటి ఆస్తులను, ఆదాయాలను, నిర్వహణను ప్రభుత్వ దేవాదాయ శాఖ ద్వారా గుప్పెట్లో పెట్టుకుని ఎవరైనా హిందువులు ఒక దేవాలయం విషయంలో కానీ దానికి సంబంధించినటువంటి ఆచారాలు, పండుగలు, ఊరేగింపుల విషయంలో కానీ తమ హక్కులు కోరుతూ కోర్టుకు వెళితే ఆ హిందువుల హక్కును వ్యతిరేకిస్తూ సెక్యులర్ రాష్ట్ర దేవాదాయ శాఖ కోర్టులో హిందువుల హక్కులకు వ్యతిరేకంగా వాదించడానికి హిందూ లాయర్లనే ఉపయోగిస్తూ వారికి హిందూ దేవాదాయ శాఖ ఆదాయం నుండే కోట్లలో ఫీజులు చెల్లిస్తూ తాను రక్షించి కాపాడాల్సినటువంటి ఈ హిందూ ధర్మాన్ని, దాని ఆస్తులను మరియు దాని ఆచారాలను కూడా కాలరాస్తూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయడాన్నే సెక్యులరిజం అంటారు. ఆ ప్రభుత్వాన్నే సెక్యులర్ ప్రభుత్వం అంటారు అని మనందరికీ సుపరిచితులైనటువంటి శ్రీమాన్ చాడా శాస్త్రి గారు వ్రాసినటువంటి అద్భుతమైనటువంటి వ్యాసం అండి ఇది. తమిళనాడులో ఈ పరిస్థితి రావడం అని అంటే కనుక తమిళ హిందువుల్లో చైతన్యం లేకపోవడమా, హిందూ వ్యతిరేక ప్రభుత్వాలనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటూ ఉన్నారు, హిందూ అనుకూల ప్రభుత్వాలను ఎందుకు ఎన్నుకోలేకపోతూ ఉన్నారు? సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఆ యొక్క స్కందగిరి మీద అంటే తిరుప్పరంకుండ్రం కొండ మీదకు రావడానికి ముందు ఒక్క ముస్లిం కూడా భారతదేశంలో లేడు కదా. మరి అలాంటప్పుడు వాళ్లకు హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? కనీస విచక్షణ ఉండాల్సినటువంటి అవసరం లేదా? ఆలోచించండి, స్పందించండి. స్వస్తి.